బాస్‌కి మీరు వెళ్తున్నారా లేదా? కాల్ చేశారు మా టీవీ నుంచి అన్నారు. "నువ్వు ఎందుకు వెళ్ళాలని" చెప్పి కొన్ని క్వశ్చన్లు అడిగారు. కొన్ని ఫోటోస్ పంపియమని అడిగారు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంటే చెప్తాము అంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అండ్ ఐఫోన్ స్టోరీ. అవినాష్ నిజం చెప్పుంటే ఆయన ఎవరో నాకు తెలియదండి. నా బెట్టింగ్ యాప్ నేను చేయలేదు. నాకు కాల్ చేశారు. బెట్టింగ్ యాప్ నువ్వు ఎందుకు చేయలేవు, డబ్బులు ఇస్తానంటే అన్నాడు. నేను ఇట్లా పాపం సొమ్ము తీసుకోను సార్, నాకు అలాంటి బెట్టింగ్ యాప్లు చేయడం 30 లక్షలు కోట్లు ఇస్తుంటే నేను తీసుకోను సార్. అలాంటివి నా లైఫ్లో వీళ్ళిద్దరిని అయితే మర్చిపోలేను. అంటే వీళ్ళు నాకు తన ఒక వారం రోజులు నాకు కొంచెం నన్ను దూరం పెట్టాడు. ఏడుకొచ్చి కొంచెం మైండ్ మొత్తం ఇట్లా నాకు ఏంటంటే పిచ్చి పిచ్చిగా అయిపోయాను. ఆ వారం రోజులు మొత్తం మైండ్ వేరే తీరు అయిపోయింది. ఎలా అంటే ఉండబుద్ధి కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వదిలేసి మా ఊరు వెళ్ళిపోదాం. ఇంకా ఆ గ్రూప్లో నేను వచ్చినంటే అందరు సైలెంట్ ఉంటారు. ఆ ముందర ఏం మాట్లాడరు. డ్రింక్ చేస్తే ఒరిజినల్ బాగా చూపిస్తాను. ఫస్ట్ చిల్లర చేయొద్దని చెప్తా. ఫస్ట్ ఆల్ ఎక్కడికైనా వెళ్తే ఈసారి మీ పేరు కూడా వచ్చింది కదా, వాళ్ళు వెళ్తున్నాడు అని చెప్పేసి పేరు కూడా వచ్చింది. నేను చాలామంది రివ్యూస్ చెప్తారు కదా బిగ్ బాస్ది, ఆ లిస్ట్లో మీ పేరు చెప్పిన చాలా ఆదిరెడ్డి అన్న వాళ్ళందరూ కూడా మీ పేరు చెప్పడం జరిగింది. అంటే ఆదిరెడ్డి అన్న నార్మల్గా బిగ్ బాస్ మ్యాక్సిమం అందరూ ఆయన రివ్యూసే చూస్తారు కాబట్టి ఆయన చెప్పాడంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని అని అనుకున్నారు. మరి ఏమైంది, బిగ్ బాస్కి మీరు వెళ్తున్నారా లేదా? కామనర్స్గా అంటే 4 స్లాట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారో తెలియదంట. సో ఆ కామనర్స్ లిస్ట్లో ఏమైనా వెళ్తారా, లేదంటే సెలబ్రిటీ లిస్ట్లో ఏమైనా వెళ్తారా? నాకు ఫ్యామిలీస్గా చెప్పాలంటే నాకు ఏంటంటే మెయిన్స్గా ఇంగ్లీష్ చదవడం రాదు. మెసేజ్ ఎవరైనా రిప్లై ఇస్తే నాకు చదవడం రాదు. చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు. ఎవరెవరు ఫోన్ చేస్తున్నా అన్ని ఫోన్లు ఎత్తిన ఏదో టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు. ఉప్పల్ బాల్ అంటారు, ఏదో రకరకాలుగా చేస్తుంటారు సతాయించడానికి టైం పాస్ కోసం. అన్ని ఫోన్లు ఇచ్చాను. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక ఉంది. బిగ్ బాస్ అవకాశం ఇస్తే నేను వెళ్తాను. వెళ్ళి ఫండ్గా 10 మందిని ఒప్పిస్తారు. కానీ మాలాంటి మంచి వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే ఎందుకు చేయము? మంచి వాళ్ళకి ఎవరికెవరికో అవకాశాలు ఇస్తారు, ఎవరికెవరినో తీసుకుంటారు బిగ్ బాస్లో. నమ్మేస్తారు అన్నట్లు, ఈ అబ్బాయి మంచోడు గుడ్ వాళ్ళు ఆలోచించి తీసుకుంటారు. కానీ వాళ్ళే కొంచెం మంది దుర్మార్గులు ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు. పొజిషన్ అవుతాయి. ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళకుండా కూడా నన్ను 2 రాష్ట్రాలు గుర్తుపడతారు ఉప్పల్ బాల్ అంటే. నేను బిగ్ బాస్కి వచ్చినంతనే ఫీల్ అవుతాను. నాకేంటంటే బిగ్ బాస్కి వెళ్తే కొంచెం మనీ వస్తే మా ఇంటి యూజ్ అవుతుంది. నా వల్ల కొంతమంది బతకొచ్చని ఆలోచిస్తున్నా. అంతమించి నాకేంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలని అవకాశం ఇస్తే వెళ్తాను, ఇవ్వకుండా మాత్రం అంటే ఎలా రాసి పెడితే అలా జరుగుతాను అనుకుంటున్నాను. నాకేంటంటే చదవడం రాదు. ఏమైనా ఫోన్ వచ్చిందా, కాల్? చాలా మంది కాల్ చేసి, అది కాదు బిగ్ బాస్ టీవీ నుంచి కానీ మా టీవీ నుంచి కానీ ఒక కాల్ చేశారు. మా టీవీ నుంచి అన్నారు, "నువ్వు ఎందుకు వెళ్ళాలని" చెప్పి కొన్ని క్వశ్చన్లు అడిగారు. నేను సమాధానం చెప్పాను. రిటర్బ్లీ చెప్పాను. నీ ఫొటోస్ పంపియమని అడిగారు. నా ఫొటోస్ కూడా కొన్ని పంపించాను. తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంటే చెప్తాము అంటున్నారు. ఓకే, మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సర్లే ఇంకా ఓకే సార్. పక్కా మా టీవీ నుంచి చేశారా లేదా వేరే వాళ్ళు ఎవరైనా? ఇక తెలియదండి. వాళ్ళు మా టీవీ అన్నారు. క్లారిటీగా నీట్గా అఫీషియల్గా మాట్లాడారు. అఫీషియల్గా మాట్లాడినప్పుడు వివరమైన చెప్పగలుగుతాం కాబట్టి నేను నమ్మేశాను. కానీ అవకాశం వస్తే మాత్రం కంపల్సరీ వెళ్తాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అంత మించి నాకు ఏం లేదు. అది దేవుని దయ వల్ల అదృష్టం ఉంటే వెళ్తాను. ఓకే. అండ్ ఐఫోన్ స్టోరీ ఎలా అనిపించింది? అవినాష్ అన్న మీకు ఐఫోన్ గిఫ్ట్ పంపించడం అంటే అవినాష్ నిజం చెప్పుంటే ఆయన ఎవరో నాకు తెలియదండి. నా బెట్టింగ్ యాప్ నేను చేయలేదు. మ్యాక్సిమల్గా ఆయనకు నచ్చి నాకు కాల్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు ఫస్ట్. నేను నెంబర్ పంపించు అని పెట్టాడు. నేను ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదండి అంటే, నా డీపీ పంపిస్తాను చూడంటే, మీరండి చెప్పాడంటే, బెట్టింగ్ యాప్లు ఎందుకు చేయలేవు, డబ్బులు ఇస్తానంటే అన్నాడు. నేను ఇట్లా పాపం సొమ్ము తీసుకోను సార్, నాకు అలాంటివి బెట్టింగ్ యాప్లు చేయడము 30 లక్షలు కోట్లు ఇస్తుంటే నేను తీసుకోను సార్. అలాంటివి పాపం సొమ్ము నాకు వద్దు. మీరు ఏదైనా వర్క్ చెప్పండి, పనికి వచ్చి చేస్తే మీరే ఇవ్వండి. ఒక 10 లక్షలు కానీ 1 లక్షలు ఇవ్వండి, నీకోసం మంచి వర్క్ చేస్తా. కావాలంటే మంచి పని చెప్పు చేస్తా, కానీ పాపం సొమ్ముది నేను చేయను సార్, నాకు ఇష్టం ఉండదు సార్ అని చెప్పిన. ఒక టీ షర్ట్ కొనుక్కో 100 రూపాయలు అని చెప్పు, అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఈ స్వీట్ తినండి మంచిగా ఉంటాయి అంటే చెప్తాను. ఒక పాల ప్యాకెట్ కొనండి ఇది బాగుంటాయి అంటే చెప్పొచ్చు. అట్లా మందిని మోసం చేసి లక్షకు ₹1,00,00,000 వస్తాయంటే వాడు ₹1,00,000 తెచ్చి ఆ గేమ్లు ఇస్తే ఉన్న 1,00,000 పోతే అప్పుడు నన్ను తిట్టుకునేది. ఎందుకని అలాంటి పాపం చేయను అంటే, నీకు ఏం కావాలన్నాడు. నాకు నీది ఒక వీడియో విన్నా, నీకు ఐఫోన్ వాడాలి లైఫ్లో, నీకు గోల్ అని ఉంది కదా అబ్బా అంటే, అవును సార్ నాకు ఓన్గా ఐఫోన్ కొనుక్కోవాలని ఉంది, కానీ 1,00,000 పెట్టి అయితే కొనుక్కోలేను సార్, ఆ పరిస్థితి నాకు లేదు. నేను ఇప్పటికీ వాడింది 30,000 వరకే ఫోన్ వాడిన. లాస్ట్ అంటే 50,000 OnePlus 50,000 అది ఒక అక్క ఇప్పించింది.
ఓకే. నా బర్త్‌డే గిఫ్ట్ ఫస్ట్ టైమ్ నా జీవితంలో. హ్మ్. నేను వాడింది ఒక 20,000 ఫోన్ వరకే వాడా. హ్మ్. ఆ బడ్జెట్ వరకే నేను కొనుక్కున్నా. హ్మ్. 50,000 అంటే మా సుష్మా అక్క అని ఉంటది. ఫస్ట్ నాకు పరిచయమైన అక్క ఫస్ట్ బర్త్‌డేకు వన్ ప్లస్ అప్పుడే కొత్తల హ్మ్. ఆ అక్క ఇప్పించింది. నేనే షాక్ అయినా. అసలు 50,000 ఫోన్ ఇప్పిస్తే అక్క నేను పరేషాన్ అయినా. ఏంది నాకు 50,000 ఫోన్ ఎందుకు ఇచ్చావు అక్క నువ్వు అంటే, వాళ్ళ ఇంటికెళ్తుంటాను. అనంతపూర్‌లో ఉంటది అక్క. హ్మ్. ఆమెకు ఒక పాప, ఒక బాబు చనిపోయిండు గానీ ఒక పాప. మంచివాళ్ళు. నేను ఎళ్ళేప్పుడు వాళ్ళ ఇంట్లో మంచిగుంటా. అక్క, బావని కూడా వాళ్ళ ఇంట్లో తిరుగుతా, మంచిగా పని జేస్తా, వండుతా. అక్క వెంబడి అలా ఇలా తిప్పుతుంది నన్ను మంచిగా. ఏం కావాలంటే బట్టలు కొంటే బట్టలు కూడా ఇప్పిస్తది అక్క. ఫస్ట్ టైము నాకు ఫోన్ ఇప్పించింది. నేను పరేషాన్ అయినా. నీకు రీల్సు మంచిగా రావట్లేదు. దీంట్లో క్లారిటీగా వస్తాయి బాలు. అందుకే నీకు గిఫ్ట్ ఇస్తున్నా ఏమనుకుంటే ఫస్ట్ టైమ్ నాకు 50,000 ఫోన్ ఇచ్చింది. ఓకే. ఆమె తర్వాత ఆ ఫోన్ అంటే నా ఇన్వెస్ట్ రూ. 1,00,000 ఫోన్ ఇప్పించింది. అంతే నా లైఫ్‌లో వీళ్ళిద్దరినైతే మర్చిపోలేను. హ్మ్. అంటే ఈళ్ళు నాకు ఫోన్ ఇచ్చినందుకు గొప్పతనం గాదు. నాకు రీల్స్‌కి ఉపయోగపడ్డది. హ్మ్. మీకు ఉపయోగపడిందది. వాళ్ళ హ్మ్. వల్ల నేను కొంచెం బయట మంచి రీల్స్ చేసుకున్నానని హ్మ్. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడారా? ఫోనొచ్చిన తర్వాత అన్వేష్ గారితో మీరు గాని? రోజు మెసేజ్‌లు, హ్మ్. కాల్ వారానికోసారి మాట్లాడతా, హ్మ్. మెసేజ్ చేస్తాడు, హ్మ్. మాట్లాడుతుంటాడు. ఎప్పుడొస్తున్నాడంట అవినాష్ అన్న ఇండియాకి? ఇప్పట్లో రాడంట టైం అడిగారా పడతది. మీరు అడిగారా? అడిగాను టైం హ్మ్. పడతదంట ఇప్పట్లో రాడంట. ఇప్పట్లో రాడంట. సో, అవినాష్ అన్న వస్తే మీరేం గిఫ్ట్ ఇస్తారు అవినాష్ అన్నకి? తెలంగాణ వంటలు వండి పెడతాను ఆయనకు ప్రేమతో. హ్మ్. చిన్న చైన్ ఇప్పిస్తా గోల్డ్ మెడల్ సూపర్. తులం. నైస్. నైస్. అంటే లైఫ్ లాంగ్ యేసుకుంటాడు మెడలో. హ్మ్. అది యూజ్ అయితది. హ్మ్. ఉప్పల్ బాలు ఇచ్చాడు. అంత దగ్గర డబ్బులు లేకని గాదు. హ్మ్. నాకు ఫోన్ ఇచ్చినందుకు గాదు. ఆ! అదే ఒక అభిమానం కొద్దీ. ఒక రెస్పెక్ట్‌గా హ్మ్. కష్టపడి అలా ఇప్పియాలనుకున్నా. ఓకే. అండ్ మీకు లవ్ స్టోరీ కూడా ఉందని జెప్పేసి విన్నాను. లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ అనేది ఏం లేదండి. సెవెంత్ క్లాస్‌లో అప్పట్లో మేమింగా ఇట్లా అమ్మాయిలను చూడడము, హ్మ్. ఎంబడి పడడం, ఐ లవ్ యూ హ్మ్. ఇలా చెప్పడం అప్పుడు మాకు ఆ ఫీలింగ్ ఉండేది బాగా. సెవెంత్‌లో. హ్మ్. అట్లా అమ్మాయిలను చూసేవాళ్ళం. హ్మ్. దాని మించి లవ్ స్టోరీ అనేది ఏం లేదు. ఇంక అదొక్కటే. ఇగ తర్వాత వచ్చిన తర్వాత హైదరాబాద్‌కొచ్చినాక ఈ పని జేయాలి, ఆ పని జేయాలి, పొద్దుగాల లేసి ఊడవాలి, తూడవాలి, హ్మ్. గిన్నెలు తోమాలి, బట్టలు పిండాలి, తలకాయ నొప్పి. ఇదే నా లైఫ్ అంతా ఇలా వేస్ట్ అయిపోయింది. ఓకే. అండ్ ఇఫ్ అంటే చాలామంది మీరన్నారు సిట్యుయేషన్స్ బాలేక నేను ఇలాంటి పనులు చేయాల్సొస్తుంది. ఒకవేళ సిట్యుయేషన్స్ అన్నీ సెట్ అయ్యాక, మీరు అనుకున్నది అయ్యాక, ఈ మొత్తం ఆపేసి కంప్లీట్‌గా వేరే సైడ్ అంటే వాట్ ఈస్ బాలు? అంటే ఊర్లో ఎలా ఉండేవాడు? ఎంత రుబాబుగా ఉండేవాడు బాలు? అలాంటి బాలుని మళ్ళీ జనాలకు చూపిస్తారా? షూర్ అండి. నాకిప్పుడు ఆపర్చునిటీలు ఉన్నన్ని రోజులు నేను ఇలా చేస్తాను. హ్మ్. ఇలాంటి ఆపర్చునిటీ పోయిన తర్వాత ఇప్పుడు హ్మ్. బ్రహ్మానందము హ్మ్. ఉన్నారు. ఆలీ ఉన్నారు. హ్మ్. ఏజ్ ఉన్నంత వరకు ఎన్ని రకాలుగా చేశారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు హ్మ్. చేయమంటే చేయలేరు. నేను కూడా అంతే. నేను ఉన్నన్ని దినాల్లో చేస్తాను. హ్మ్. తర్వాత ఒక అహా! ఏజ్ మీరున్నన్ని రోజులు చేస్తారు ఓకే. అంటే మీరు సిట్యుయేషన్స్ బాలేక ఇలా చేస్తున్నా అన్నారు కదా! అవును. సిట్యుయేషన్ సెట్ అయిపోతే మొత్తం ఈ క్రింజ్ ఈ మీరు నచ్చవు నాకు కూడా చిల్లరగా చేయడం నచ్చవు అన్నారు కదా! ఇవన్నీ ఆపేస్తారా? కంప్లీట్‌గా బాలు అనే వ్యక్తిని బయటికి తీసుకొస్తారా అంటున్నా? అలా ఏం లేదండి. నేను కొంచెం సెట్ అయితే హ్మ్. ఒక ఫ్యామిలీ, హ్మ్. ఒక మ్యారేజ్, హ్మ్. ఒక కొడుకు, కని, హ్మ్. మా వైఫ్‌తో అలా ఇలా తిరిగి ఒక చిన్న షాప్ పెట్టి సెటిల్ కావాలనుకుంటున్నా. హ్మ్. అప్పుడు ఇలాంటి కంటెంట్ ఏమి ఉండదింక. అప్పుడు వైఫ్ వచ్చినంక ఇలాంటివంటే క్యారెక్టర్ అంటే ఒక మూవీ అలా అవకాశం వస్తే ఎళ్లి హ్మ్. చేస్తానే గానీ రోడ్ హ్మ్. పూటెక్కి హ్మ్. ఇలా చేయలేను. ఇలా మొత్తం ఆపేస్తారు. ఆపేస్తా. ఓకే. సో, పెళ్లెప్పుడు చేసుకుందాం? అంటే ఇప్పుడైతే పెళ్లి టాక్ అయితే లేదండి. హ్మ్. ఒక 5 ఇయర్స్ వరకు చేసుకోదలుచుకోలేదు. ఇంకో 5 ఇయర్స్ తర్వాత బాలు బాలు అనే వ్యక్తి పెళ్లి అప్పుడు చేసుకుంటాడు. నేను సెటిల్ అయితే చేసుకుంటా మళ్ళీ అది గూడా. హ్మ్. లేకుంటే ఇలాగే ఉండిపోతా. అంటే జీవితాంతం మీ ఫ్యామిలీకే మీరు అంకితం. అంటే అంకితం అయిపోతా. వాళ్ళకే మొత్తం సేవలు చేస్తూ ఉంటారనమాట. అది నా ఓకే. ఎందుకలా ఫిక్స్ అయిపోయారు? ఇప్పుడు మా చెల్లికి ఇద్దరు కొడుకులు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్. హ్మ్. అమ్మాయిని చూసుకోవాలి. మా బావ కారు డ్రైవర్ నడిపిస్తాడు. ఏం డబ్బులు రావు. హ్మ్. ఇబ్బందిగా ఉంది. వాళ్ళ పరిస్థితి చూస్తే నాకే ఏడుపొస్తుంది. హ్మ్. అలా అని చెప్పి వాళ్ళ కోసం మొత్తం మీ లైఫ్ సాక్రిఫైస్ చేసేస్తారు. తప్పేం లేదు. మనకు కావాల్సినోళ్ళ కోసం మనం చేస్తే ఏం తప్పులేదు. హ్మ్. ఎంతోమంది చేశారు. నరేంద్ర మోడీ చేశారు. పెద్ద హ్మ్. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే గొప్ప వాళ్ళే చేశారు. వాళ్ళంతా కాకపోయినా నా వృత్తి అది. హ్మ్. వాళ్ళున్నంత వరకు మా ఫ్యామిలీని చూసుకోవాలి. మా అన్నయ్య పిల్లల్ని అని హ్మ్. నా కోరిక. ట్రోలర్స్‌కి ఏం చెప్తారు నార్మల్‌గా? చాలా మంది ఏయేవో అంటూ ఉంటారు. నేను ట్రోల్స్ చేస్తూ ట్రోలర్స్‌కి ఉంటారు. ఒకటే ఏం చెప్తానంటే, హ్మ్. చాలా మంది కొంచెం టైమ్ పాస్ కాల్ చేసి నవ్వడం, ఎక్కిరించడం అలా చేస్తారు. హ్మ్. వాళ్ళు దయచేసి చేయొద్దని కోరుకుంటా. ఎందుకంటే, నాకు కూడా అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటది. కొంచెం హ్మ్. ఫోను చేసి, "ఏయ్! ఉప్పల్ బాలా నువ్వు, అరేయ్! ఏడున్నవురా? హ్మ్. నేనురా." అలా అన్నవాళ్ళు ఉంటే నేను చెప్పాను. హ్మ్. ఎవడైతే నాకేందంటే నువ్వు అంతకన్నా నేను డబల్ తిడతాను. హ్మ్. రికార్డ్ చేసుకుంటావు, రికార్డ్ చేసుకో. ఘోరంగా అట్లా తిట్టా. అట్లా టైమ్ పాస్ మీరు ఉప్పల్ బాలేనా? అని ఊకే కంటిన్యూ ఇట్లా ఫోన్ కొట్టి చిల్లరగా చేస్తుంటారు. కొంచెం బాధ అనిపిస్తుంటది.
ఇక చాలామంది అమ్మాయిలు కూడా ఏ హాయ్ ఉప్పల్ బారా ఏందమ్మా మీరు లేడీస్ ఇలా చేస్తారేంటి కామన్ సెన్స్ ఉన్నోళ్ళు కొంచెం చదువుకుంటున్నారు కాలేజీలో టైం పాస్ కోసం అమ్మాయిలు కూడా హ్మ్. మీరు చదువుకుంటున్నారు ఏంది ఫోన్ చేసి ఇలా నాతో మాట్లాడితే మీకు ఏమొస్తుంది నా వల్ల ఏదైనా బర్త్డే వీడియో కావాలా లేక మీ ఇంటికి ఏమైనా ఫంక్షన్ రావాలి చెప్పుకోవాలి టైం పాస్ చేసి హాయ్ ఉప్పల్ బాల్ ఇట్లా చిల్లరగా చేస్తారు మీకు ఏం ఉపయోగం దానివల్ల హ్మ్. అని అట్లా చాలామంది చెప్తుంటాను ఆ! లెటర్ బి అంటే ఒక కొంచెం బాధ అనిపిస్తుంటది. ఊకే టైమ్ పాస్ చేసి చిల్లరగా మాట్లాడడం, రోడ్ పడి వెళ్తే కొంతమంది నవ్వడం, ఎక్కిరించడం. ఒక పెళ్ళికి పోయినామనుకో మనను హ్మ్. పెళ్లి కొడుకు నా క్లోజ్ ఫ్రెండ్. పెళ్లి పిలిచిండు. అక్కడ అందరూ సెల్ఫీలు దిగుతారు. కొంతమంది 5, 6 మంది తీట నా కొడుకులుంటారు. హ్మ్. వాళ్ళు ఏసి చూసి ఏ నవ్వడం, ఏ ఉప్పల్ బాలుగాడురా అని ఇట్లా హ్మ్. ఎగతాళిగా అంటుంటే అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటది నాకు. హ్మ్. నేనప్పుడు అనుకుంటా, ఇది పెద్ద వేస్ట్ నా కొడుకులు. మనం చూసి అనుకుంటే మనకేం అవసరము. ఈళ్ళు పెద్ద చెత్త నా కొడుకులని అలా నేను లైట్ తీసుకొని ఎళ్ళిపోతుంటా. ఓకే. అప్పుడు కొంచెం నా మైండ్‌లో కొంచెం ఫీల్ అయితది. ఏంది అసలు నేను గూడా మనిషినే కదా! ఈళ్ళలాగా. నేనేమైనా తప్పు చేయలేదే. నేను గూడా ఇట్లా మగ బట్టలేసుకొని ఎళ్ళాను. హ్మ్. నేనెళ్ళి అక్కడ చిల్లరగా ఏం చేయలేదే. ఫన్నీగానే ఉన్నాను. లేదంటే పోనీ నేను బట్టలు ఇప్పుకొని ఏదో చూపించుకుంటా, లేక ఏదో అలా వస్తే నవ్వినా డిఫరెన్స్‌గుంటది. హ్మ్. ఇప్పుడు ఇలా ఎళ్ళాను పెళ్ళికి. నేనెళ్ళాను అందరిలాగానే ఎళ్ళాను కదా నేను కూడా. అంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటది కొంచెం. సిట్యుయేషన్ ఏంది నేనిలా అయ్యా ఒకప్పుడు నేను ఫేమస్ కానప్పుడు నన్నెవ్వరు ఒక మాట అనలే. హ్మ్. నే అవును. నేను రోడ్ పోటు ఎళ్ళినా గూడా ఎవడు ఉప్పల్ బాలుగాడురా అని ఎవరు అనలేదు. మా ఏరియాలో గూడా అందరూ నమస్తే అన్న. మా ఆఫీస్‌లో గూడా నేను పనిచేస్తుంటే సార్ వాళ్ళొచ్చి గూడా చిన్న చాయ్ తీసుకురా పో. చిన్న మందు బాటిల్ తెచ్చి రెడీ చేసేయి టేబుల్ అని మా సార్ చెప్తే అందరూ వచ్చి తాగిపోయేటోళ్ళు. 100నో, 200 ఇట్లా ఇచ్చిపోయేటోళ్ళు. అప్పుడు నన్ను అందరూ చిన్న ఇట్రా, బ్రో ఇట్రా అని అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. బాగా మాట్లాడేవాళ్ళు. నేనే షాక్ అయితుంటి. మా ఏరియాలో అందరూ బాలు ఇక్కడ రండి మంచిగా మర్యాద ఇచ్చేవాళ్ళు మా ఉప్పల్ల. హ్మ్. నేను ఏమాత్రం ఈ రీల్ చేశానో బయటికెళ్తే చీ చీప్‌గా చూస్తున్నారు. హ్మ్. నేను ఆలోచించాను ఒకసారి. ఏంటి లిటిల్ బి నేను ఒక 10 ఇయర్స్ కింద ఉప్పల్ బాలు వేరే, ఇప్పుడు వేరే. హ్మ్. అప్పుడు నన్ను అలా అనకుండా ఇది. ఇప్పుడెళ్తే నవ్వడము, ఎక్కిరించడము, డిఫరెంట్‌గా చూడడం హ్మ్. అలా చేస్తున్నారు. అదేంటి నేను అప్పుడు అలాగే ఉన్నా, ఇప్పుడు ఇలాగున్నా. ఇలా అంటున్నారని ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు. సర్లే ఇంకా ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. మా ఫ్యామిలీ ఇంపార్టెంట్. మనీ వస్తుంది నాకు. అది ఇంపార్టెంట్. ఎవరైనా ఏమనుకోని నాకెందుకని అలా లైట్ తీసుకొని పట్టించుకుంటలేను అది హ్మ్. సో, మ్యాటర్. అవన్నీ పక్కన పెట్టేసారనమాట. పెట్టేసానింక. హ్మ్. ఏందంటే నాకు మనీ వస్తుంది. మా ఫ్యామిలీ కొంచెం రైస్ పంపిస్తున్నాను. మా అమ్మ మొన్న హెల్త్ ఖరాబ్ అయితే మెడిసిన్స్. 50,000 దాకా ఖర్చయింది. నా డబ్బులే పెట్టుకున్నా. హ్మ్. ఎవ్వరు నాకివ్వలేదే. ఏ బావ అడిగినా నాకిప్పుడు చాలా మందుంటారు. బావలుంటారు, అన్నదమ్ములుంటారు. ఎవ్వరు అడిగినా ఇవ్వరే. ఎంత క్లోజున్నా మనీ అయితే ఎవ్వరు ఇవ్వరు మనకు. అయినా మనం కూడా అడుక్కోలేము వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీకే 100,00,00,000 ఉండొచ్చు. నా ఫ్రెండు, నా క్లోజ్ హ్మ్. ఫ్రెండు. రోజు మీ ఇంటికొస్తున్నా, నీతో తింటున్నా, నీతో పాటు నేను కార్‌లో కూడా తిరుగుతున్నా. పబ్‌కొస్తాను నీతో పాటు. కానీ నీ దగ్గర నేను రూ. 1,00,000 అడగలేను. ఒరేయ్! 1,00,000 ఇయ్యవనంటే, 1,00,000 కూడా నేను నీ దగ్గర నేను తీసుకుంటే నేను కట్టే విధానం ఉంటే తీసుకోవచ్చు. హ్మ్. పుక్కడికైతే తీసుకొని నిన్ను మోసం చేస్తే ఈడెందుకురా డబ్బులు అడుగుతున్నావు ఫ్రెండ్ అయితే అని నువ్వు ఒకరోజు మాట్లాడతావు. రెండోసారి ఏయ్! నువ్వు పిలిస్తే ఓకే కానివ్వడు. మా అమ్మకి బాలేదు, మా అయ్యకి బాలేదని చెప్పి డబ్బులు అడుక్కుంటుర్రు అన్నా అని చెప్పి దోస్తని బంద్ చేస్తావు. అవును. అప్పుడు నీకు నాకు ఆల్వేషన్ ఉండదు. హ్మ్. అదే నేను డబ్బులు అడగలేదనుకో, గంటకు ఫోను చేసి మాట్లాడతావు. ఎక్కడున్నవురా? ఈడికి పోదాం రా అంటావు. గిది టీ షర్ట్ కొనుక్కోరా, గది కొనుక్కోరా అంటావు అభిమానంగా. అదే నేను ఎక్కడైనా డబ్బులు అడిగాననుకో చీప్ అయిపోతా. హ్మ్. అట్లనే నేను ఎవరిని ఇప్పటి వరకు కూడా నేను మార్కెట్‌లో ఎవరిని డబ్బులు అడుక్కోలేదు. ఒకవేళ నేను చచ్చే పరిస్థితి వచ్చినా గూడా చచ్చిపోతానేమో గానీ ఎవరిని అడుక్కోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. చాలామంది అంటారు, "నీకు డబ్బులు కావాలా బాలు పంపించాలంటారు." నాకు మనీ అయితే వద్దండి. మీరు మాట్లాడితే చాలండి అంటారు. నాకు కొంతమంది బావలుంటారు మనీ గూడా ఇస్తా అంటారు. ఓకే. నాకు వద్దనే చెప్తా నేను. హ్మ్. నేను డబ్బులు చూసి ప్రేమించను అన్న. నేను డీసెంట్‌గా చాలా మందిని లైక్ చేస్తుంటా. నా లైఫ్‌లో కొంతమందున్నారు నాకు. వాళ్ళేంటంటే నాతో కొంచెం మాట్లాడితే ఇష్టం. కొన్ని మంచి మాటలు చెప్తారు వాళ్ళు. హ్మ్. నాకొక ఇద్దరు, ముగ్గురు బావలు బాగా ఈ మధ్యలో అంటే టిక్‌టాక్ నుంచి కొంతమంది బావలు చాలా మంది పరిచయమయ్యారు. దాంట్లో నాకు కొంచెం నీకిలాంటి పరిస్థితొస్తే నా ఇంటికి రా. నా ఇంట్లో ఉంచుకుంటా అన్నవాళ్ళున్నారు. హ్మ్. ఇలా తిట్టొద్దు, అలా తిట్టొద్దు, అలా అనొద్దని చెప్పే బావలుంటారు. వాళ్ళు హ్మ్. గూడా ఏందంటే కొన్ని రోజులు మంచిగా మాట్లాడి డబ్బులు కావాలంటే నాకు డబ్బులు గూడా వద్దండి మీరు మాట్లాడితే చాలు. వాళ్ళు గూడా ఏందంటే మాకు ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడతారు. మళ్ళా వాళ్ళ సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనం ఫోన్ కట్ చేయడం, మాట్లాడిపోతే అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటది. ఎందుకిలా చేశారు? అంటే కొన్ని రోజులు ప్రేమ చూపిచ్చి సడెన్‌గా మాట్లాడుకుంటే నేను తట్టుకోలేను. నా మైండ్ గూడా అదొకటి. నాకొక రోగమండి. హుహు. నువ్వు బాగా లైక్ చేస్తున్నావు నన్ను. ఈ మధ్యన డైలీ మాట్లాడుకుంటాం. సడెన్‌గా నువ్వు ఫోన్ బంద్ చేసినావనుకో
బిజీలు ఉండి ఉమ్. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించి ఏడ్స్ ఆలోచిస్తా బాగా, ఎందుకు ఇలా చేశాడని. నా మైండ్ అలాంటిది. అట్లా ఓకే. కొంతమంది నా లైఫ్లో ఉన్నారు. బాలు అనే వ్యక్తి ఎక్కువగా ఈ ఈ ట్రెండ్ అయిన తర్వాత ఎక్కువగా బాధపడిన సిచ్యువేషన్. నేను అయితే నిజం చెప్పాలంటే నా లైఫ్లో నేను మా ఫ్యామిలీ కోసం కానీ, మా డాడీ చచ్చిపోయినా కానీ నేను ఎప్పుడు బాధపడలేదు. రియల్ చెప్పాలంటే నా లైఫ్లో ఎప్పుడు అసలు మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకుండా కూడా నేను ఎప్పుడు ఏడవలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ డీసెంట్గా ఒక తెలిసిన ఫ్రెండ్, మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం బాగా, నైట్ డే ఇలా ఏమైనా బాధలు ఉంటే అలా పంచుకునేవాడిని. తన ఒక వారం రోజులు నాకు కొంచెం నన్ను దూరం పెట్టాడు. దూరం అంటే ఆయన సిచ్యువేషన్ బట్టి, అంటే ఆయన కొంచెం బిజీ సెటిల్ ఉన్న ఫోన్ కట్ చేయడం కానీ, రోజు మాట్లాడడం నాతో మాట్లాడడం అలా చేస్తే కొంచెం ఏడుపు వచ్చి కొంచెం మైండ్ మొత్తం ఇట్లా నాకు ఏంటంటే పిచ్చి పిచ్చిగా అయిపోయాను దాంట్లో. ఆ వారం రోజులు మొత్తం మైండ్ వేరే తీరు అయిపోయింది. ఎలా అంటే ఉండబుద్ధి కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, హైదరాబాద్ నుంచి వదిలేసి మా ఊరు వెళ్ళిపోదాం ఇంకా, అలా మైండ్లో వచ్చేసింది. ఇక నాకు ఆ టాక్ ఏంది, నేనేంటి ఉప్పలపాలేంటి, నేను మా ఫ్యామిలీ కోసం బతికేవాడిని, ఈయన కోసం నేను ఇంత ఆలోచించడం ఎందుకు, ఇలా ఎందుకు చేస్తున్నాయి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి తిట్టారు అన్నట్లు. వాళ్ళు తిడితే అలా చేయగల పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు వాళ్ళ సందర్భం బట్టి, అంతేగాని ఒకరి కోసం నువ్వు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, మెంటల్ అని అలా అన్నారు. అప్పటి నుంచి కొంచెం అదొక్కటి నా లైఫ్లో ఫ్రెండ్ కోసం బాధపడ్డాను, కానీ నా లైఫ్లో ఎలాంటి బాధ అయితే పడలే. నా జీవితంలో మా డాడీ చనిపోయిన కూడా కష్టపడుతున్నారు కానీ బాధపడట్లేదు. బాధపడలేదు. కానీ ఒక ఫ్రెండ్ మాట్లాడుకుంటే చాలా ఆఫ్టర్ అయిపోయి తట్టుకోలేకపోయినా, అదొక్కటే నా లైఫ్లో బాధపడ్డ విషయం. ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలు కూడా చేశా అన్నారు కదా, సో ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు? 6 మూవీస్ చేశాను. 6 మూవీస్. సో రీసెంట్గా వచ్చిన బకాసూర్ రెస్టారెంట్, బకాసుర రెస్టారెంట్లో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ ఇచ్చాను. ఓకే. సో ఫ్యూచర్లో ఇంకెన్ని సినిమాలు చేయబోతున్నారు? ఏమన్నా టాక్ వచ్చాయా ఆల్రెడీ? క్యారెక్టర్స్ ఏమైనా పడ్డాయా? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తున్నాను, మళ్ళీ ఒక 2 మూవీస్ చేస్తున్నాను. చిన్న చిన్న ఆఫర్స్ వస్తున్నాయి, వచ్చినాయి కంటిన్యూ చేస్తాం. మెయిన్ బిగ్ బాస్కి వెళ్ళాలండి. బిగ్ బాస్లో కూడా కొంచెం రాజకీయాలు కూడా జరుగుతుంటాయి. అండ్ నెక్స్ట్ సినిమాలు కాకుండా ఈ షోస్ చిన్న చిన్నగా ఇప్పుడు అంటే షోస్ అంటే మీకు ఎప్పుడు ఉండవు కదా, రెగ్యులర్గా షోస్ ఉండవు, రెగ్యులర్గా మిమ్మల్ని ఫంక్షన్స్కి వాటికి పిల్లలు. సో మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి మీకు? ఇప్పుడు నాకు ఇన్కమ్ అయితే ఏం లేదండి, ప్రజెంట్గా బర్త్డే విషయం చెప్తాను. ఎంత నార్మల్గా ఒక వీడియోకి ఎంత ఇస్తారు? ఒక బర్త్డే విష్ చెప్పినందుకు కానీ 500 ఇస్తారు, 1000 ఇస్తారు, 2000 ఇస్తారు, 1500 ఇస్తారు, 200 ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు, రకరకాలుగా ఇస్తారు. 100 నుంచి స్టార్ట్ చేసి ఎంతైనా చేస్తారు మీరు. మనీ ఇంత అంత అని ఏం లేదు, ఏదైనా చెప్తారు, ఏదైనా చేసేస్తాను. ఓకే. అదొకటి. పెళ్ళిళ్ళకు, మ్యారేజ్కి పిలిచి వెళ్తాను, జాతరలకు వెళ్తాను, హల్దీ ఫంక్షన్లకు వెళ్తాను. జాతరలకు వెళ్ళి మీరేం చేస్తారు? డ్యాన్సులు చేయడం, యాంకరింగ్ చేయడం, హల్దీ ఫంక్షన్కి వెళ్ళి పెళ్లి కొడుకు ఫ్యామిలీని నవ్వుపించడం, సంగీత్కు, ఓకే. అలాంటి ఈవెంట్స్. ఇవి బేసిక్గా Basic రోజు మేజర్ ఇన్కమ్ సోర్స్. చేసే- ఇవి కాకుండా ఇంక మీరు ఇంకేం లేదు, ఓకే. అది నెక్స్ట్ ఏమైనా వస్తే ఆఫర్లు త్రూ మూవీస్ ఇవి అవి. వెళ్తాం అంతే. ఓకే. అండ్ ఎప్పుడు బాలు బయటకు వస్తాడు? ఇంకా ఇప్పుడు కెమెరా ముందుకెళ్తే ఉప్పల్ బాలు ఉంటాడు, నార్మల్ టైంలో బాలు ఎలా ఉంటాడు అంటున్నా. అని నిజం చెప్పాలంటే డీసెంట్గా ఒక విషయం చెప్తాను. నాతో మురళి దేవని ఉంటారు ఒక ఫ్రెండ్స్ నాకు, వాళ్ళ దగ్గర నేను 7 years నుంచి తిరుగుతున్నా. వాళ్ళు బాగా రిచ్ పీపుల్స్, దేవ కానీ మురళి కానీ బాగా రిచ్ పీపుల్స్ అన్నట్లు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎందుకురా మనీ అడగవు ఎందుకు, మేము ఇస్తే తీసుకో ఎందుకు డబ్బులు అని అడిగారు క్వశ్చన్. నేను ఒకటి ఏం చెప్పానంటే, నేను మీ దగ్గర మనీ అడిగాను అనుకో, ఆ ప్రేమ మీతో నేను ఇంత ఫ్రీగా ఉండలేదు, మీ ముందర వచ్చిన ఎదురుగా ఉండలేను. అప్పుడు మీ పక్కన కూడా నేను బెడ్రూమ్లో పక్కన కూడా వండుకోలేదు. అప్పుడు నన్ను గోవా కానీ మీరు టూర్లు తీసుకుపోలేరు. మనీ తీసుకున్నా కదా మీ దగ్గర, మళ్ళీ మనీ అడగొచ్చు కదా సందర్భం, ఆ టాక్ మీకు వస్తుంది మైండ్లో. మనీ నాకు వద్దు, మీతో పాటు ఉంటా, మీతో పాటు తింటా, మీరు ఒక పెగ్గు తాపిస్తే తాగుతా, మీతో పాటు జర్నీ చేస్తా, కానీ నాకు డబ్బులు మాత్రం అడుక్కోను మీ దగ్గర. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళని అడుగుతా. వాళ్ళు నాకు అదే అంటారు, నీలో జర్నీ నచ్చిందని. డీసెంట్గా అట్లా అయితే వాళ్ళ కొంచెంమంది ఫ్రెండ్స్ అన్నట్టు, బాలు గోవా వస్తున్నాడు, వస్తే వాళ్ళ ఈవెంట్ చేస్తుంటే ఒకటి ఈవెంట్ చేస్తే గోవాలో బాలు కూడా వస్తున్నాడు అని నాది ఆధార్ కార్డు పంపిస్తే, వద్దొద్దు ఆయన వస్తే చిల్లరగా చేస్తాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనంట. అసలు బాలు గురించి మీకు ఏం తెలుసు అసలు అని అడిగిందంట. ఏం తెలుసు అన్న, రీల్స్ చూస్తుంటాం కదా, రీల్స్ వేరే బాలు వేరే. బాలు 7 years నుంచి మా ఇంట్లో ఉంటాడు, మా ఫ్యామిలీ ఫ్రెండ్.
మా ఇంటికి వస్తాడు, మా కూతురుతో మాట్లాడతాడు, మా పిల్లలతో మాట్లాడతాడు, మా ఇంట్లో వండుకుంటాడు, వండుతాడు, మా అయితే ఫ్రీగా ఉంటాడు. ఇట్లా చిల్లర చేయడు. తను అలా కాదు, డీసెంట్గా ఉంటాడు. అంటే వాళ్ళు గోవా వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను చూసి పరిచయం అయ్యారు. నువ్వేంది ఇలాంటి కూడా నా మాటని వాళ్ళు ఏమన్నారు అంటే, వీడియోల వరే వేరే బాలు, రియల్గా వేరే, నువ్వు ఇంత జెన్యున్ మనసు అనుకోలేదు, అసలు నువ్వు ఇంత ఫ్రీగా ఉంటావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, అసలు ఉప్పల్ బాలు అంటే వీడియోలు భయపడేటోళ్ళం అని వాళ్ళు షాక్ అయ్యారు. నాకు పెద్ద మనిషి, బాగా ఆయన మంచి పేరున్న మనిషి. ఆయన చూడగానే నేను బాగా లైక్ చేశా. ఆయన మాటలు బాగా నాకు నచ్చినాయి. ఎందుకు నచ్చినాయి అంటే, ఆయన మాటలు ఒకటి రా అనొద్దు, ఎవరిని చీపుగా చూడొద్దు, ఎవరు కర్రే ఉంటే కర్రే ఉన్న ఇలా అంటావు, అలా తప్పది, ఎవరికి నచ్చితే వాళ్ళు బతుకుతారు, ఎవరిని మనం ఒక మాట అనొద్దు అని నాకు చెప్పేవాడు. నాకు ఎందుకంటే బాగా నచ్చాడు. ఆయన నచ్చితే నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా. ఫస్ట్ ఈవెంట్లో బాగా ఆయన లైక్ చేస్తే ఆయన నన్ను దేకలే, పట్టించుకోలేదు అన్నట్లు. అదేంటి నేనేం తప్పు చేసినా అని అన్నా. రెండో ఈవెంట్లో ఆయనే నాతో మాట్లాడాడు. నేనేమనుకున్నా అని చెప్పి నెంబర్ ఇచ్చి మంచి క్లోజ్ అయిపోయాడు. డీసెంట్గా మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది మా ఇద్దరిది. నేను వేరేలాగా అనుకున్న బాలు, నిన్ను ఇంత మంచిగా అనుకోలేదు. అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు బాలు. తర్వాత కలిసిన తర్వాత నన్ను వదిలేస్తలేదు ఇంకా. అదే సో ఆన్ స్క్రీన్ కనపడే బాలు అది ఒక క్యారెక్టర్ మాత్రమే, అది ఒక లోపల ఉన్న క్యారెక్టర్ మాత్రమే. సో ఒరిజినల్ బాలు అనే వ్యక్తి వేరు. సో అది సమాజానికి ఇంకెవరికి తెలియదు. ఈ ట్రోల్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నా అని వదిలేసాడు బాలు అనే వ్యక్తి. సో మరి అలా వదిలేసినప్పుడు ఈ గ్యాంగ్, మీ చుట్టుపక్కల ఉంటారు కదా గ్యాంగ్, మరి వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మీకు అదే పేరు వస్తుంది కదా? ఇప్పుడు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు బాగాలేనప్పుడు వాళ్ళు నాతో పక్కన ఉన్నవాళ్ళు, డీసెంట్గా నా ఫ్రెండ్స్ గ్రూప్ లాగా. వాళ్ళని ఇప్పుడు నేను ఒకరి కోసము నేను వదిలేయలేను కదా. వాళ్ళ దగ్గర ఎలా ఉంటానంటే నేను జెన్యున్గా ఉంటా. ఆ గ్రూప్లో నేను వచ్చినట్టు అందరు సైలెంట్ ఉంటారు, నా ముందర ఏం మాట్లాడరు, లేదంటే ఒక్కొక్కరు చెంపలు వలుగుతాయి, నా ముందర చిల్లర చేయరు. నేను లేనప్పుడా వాళ్ళు ఏమని చేసుకున్నా ఐ డోంట్ కేర్. కానీ నేనుంటే అలా చేయరు నా ముందర. అమ్మ బాల వచ్చినట్టు సత్యం పిలిచి అడగండి, నేను డ్రింక్ చేసిన అనుకో సైలెంట్ ఉంటాడు సత్యం. డ్రింక్ చేస్తే ఒరిజినల్ బాలు చూపిస్తాను, ఒక్కటి దెంగుతాను. ఫస్ట్ చిల్లర చేయొద్దని చెప్తా. ఫస్ట్ ఆల్ ఎక్కడికైనా వెళ్తే గొడవలు, ఒక మనిషి గురించి మనం ఒకరు మాట్లాడుకోవద్దు. నీకేం అవసరం, ఆమెకు డబ్బులు లేదంటే బాలు, వాళ్ళిద్దరు కొట్టుకున్నారంట కదంటే, కాదు సత్య, వాళ్ళు కొట్టుకుంటే మనకెందుకు క్వశ్చన్ నాకు అర్థం. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, వాళ్ళు కొట్టుకుంటే రేపు ఒకటైతారు, నీకేమవసరం, అక్కడ బతులు ఇక్కడ పెట్టి తప్పు మనకు అక్కర్లేదు. మన వారికి ఏంటి, మన పని వచ్చినామా పని చేసుకున్నావా వెళ్ళిపోయామా, మనకెందుకు అబ్బా, ఎవరు ఎటుపోతే మనకెందుకు సత్య, నీ రెంటు కట్టరు నా రెంటు కట్టరు, వాళ్ళు చూసి మనం అంతా నవ్వుకొని మన దారిలో మనం వెళ్ళిపోదాము అని చెప్తుంటా. అది మీరు అప్పుడప్పుడు అన్నారు కదా, ఇలా రోడ్ మీద వెళ్ళినప్పుడు ఇలా ఎక్కిరిస్తారు, చీప్గా చూస్తారు అని చెప్పి. మీరు ఊరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని, అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు కదా కొంతమంది, ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు? అమ్మో, నేను మా విలేజ్కి వెళ్తే ఒక దేవుని కన్నా ఎక్కువ చూసుకుంటారు. రియల్ చెప్పాలంటే నేను మా ఊరికి వెళ్ళాను అనుకో, అందరు రెస్పెక్ట్. బాలని ఎప్పుడు వచ్చిన ఏం ఫేమస్ అయినా, నిజంగా రా నువ్వు మంచిగా సెట్ అయినావురా, అందరు నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ నమ్మట్లేరురా, మా వైఫ్ వాళ్ళ చుట్టాలు చెప్పినా కూడా నమ్మట్లేరురా, ప్లీజ్ రా ఒక్కసారి ఫోటో దిగిరా, మా ఇంటికి వచ్చి నీ కాలు మొక్కుతారు. అట్లా పిచ్చోళ్ళారా మీరు, ఏందిరా ఏం మాట్లాడుతురా, దావత్ ఉంటే వస్తారా, నమ్మపోవడం ఏందిరా, మన 10th క్లాస్ ఫొటోస్ ఉన్నాయి చూపించండి రా. గ్రూప్ కూడా ఉంది మాకు 10th క్లాస్. ఇప్పుడు గ్రూప్లో రోజు వయసు ఇక్కడ పెడతాం, ఒక రీల్స్ పెట్టుకుంటాం, అవి చూపియండి రా అని చెప్తాను, అంతే. మా ఊరికి వెళ్తే మా ఊర్లో సర్పంచ్ కానీ, పులి అన్న కానీ, కొంతమంది రవణ కానీ, రమేష్, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు. మా సర్పంచ్ అయితే ఇంకా ఎప్పుడు వచ్చినావు బేటా అన్ని మస్తు చూసుకుంటాడు, తావు బేటా. మా ఊర్లో విలేజ్లో నా ఫ్రెండ్స్ కానీ, మా ఊర్లో పెద్ద మనుషులు బాగా మంచి పేరు తీసుకొచ్చిన, మన ఊరు గురించి మంచి పేరు తీసుకొచ్చిన గొప్పగా ఫీల్ అవుతారు. మా ఊర్లో దసరా పండుగ వస్తే మా ఊర్లో మొత్తం రచ్చ చేస్తాం, బతుకమ్మలో చేస్తాము, ఆ గిఫ్ట్లు ఇస్తాం, డ్యాన్స్ చేస్తాం, అట్లా. ఓకే. అండ్ రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి కొంతమంది పేర్లు తీసుకుంటూ మాట్లాడారు కదా, దానికి మిమ్మల్ని ఏం అనలేదా మరి ఎవరు? ఎందుకంటారు అలా మోసం చేశారు కాబట్టి అన్నంత తప్పేముంది అనుకో. వాళ్ళు బెట్టింగ్ యాప్ చేసి దోచుకున్న డబ్బులు కాబట్టి అది మంచి పద్ధతి కాదు, మారుతారేమని చెప్పాము, తప్పేముంది దాంట్లో. ఎందుకు అలా చేస్తారు, చేయమనండి ఒకరిని, చూసుకుంటాను నేను. నా ఉప్పల్ బాల్ 2 చూపిస్తా వాళ్ళకు. ఫైనల్గా ఇప్పుడు ఉప్పల్ బాల్ వస్తే నాకు ఇలాంటి కంటెంటే కావాలి, నేను నీ దగ్గర నుంచి నేను ఇదే కంటెంట్ తీసుకుంటాను అనే వాళ్ళకి, మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళకి, ఉప్పల్ బాల్ మగాడు కాదు ఆడ అమ్మాయి అని చెప్పే వాళ్ళకి ఫైనల్గా ఒక మాట ఏం చెప్తారు?
నేను ఒకటే చెప్తాను. మీరు జెన్యూన్‌గా మాట్లాడారు. నేను జెన్యూన్‌గా చెప్పాను. హ్మ్. మీరు తేడాగా అడిగితే నేను తేడాగా చెప్తాను. అది అంతే తేడా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ పిలిచి మనం ఎలా అడగాలంటే ఒక సెలబ్రిటీ లెక్కనే అడగాలి. హ్మ్. ఫస్ట్ క్వెషన్. హ్మ్. అది నీలో నేను చూసా ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో. ఒక హ్మ్. యాంకరింగ్‌గా ఒక జెన్యూన్‌గా ఒక మనిషిని ఎలా అడగాలనో అలా క్వెషన్‌లు అడిగాం. తప్పుగా మాట్లాడలేదు. నాకు నచ్చింది నేను కూడా తప్పుగా చెప్పలేదు. ఉన్నదే అవును. నేను నా ఉన్న బాధ, నాకున్న ఫీలింగ్ ఓపెన్‌గా చెప్పుకున్నాను. హ్మ్. నేను ఎవరు ఎలా అడిగితే అలా సమాధానం చెప్తాను గానీ నేనేం చేయలేదు. కానీ ఒక సెలబ్రిటీలకు జెన్యూన్‌గా నువ్వు మాట్లాడు. నేను జెన్యూన్‌గా చెప్పాను నీ దగ్గర హ్మ్. అంతే. ఏది ఇప్పుడు నేను ఏంది నటించి దొంగేడుకెళ్ళిపోయి మా అమ్మకి బాలేదు, మా ఇంట్లో పరిస్థితి బాలేదు, డబ్బులివ్వండి అని ఒక ఫోన్‌పే నంబర్ పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏస్తే లక్షలు లక్షలు వస్తాయండి హ్మ్. నాకు. దొంగేటి పేరు నటించి అలా మోసం చేయాలనుకుంటే నేను హ్మ్. అకౌంట్ నంబర్ పెడితే నాకు 10, 20 లక్షలు వస్తాయి. హ్మ్. కూకుడు దగ్గర సంపాదించవచ్చు. అలాంటి పాప పని కూడా చేయను. ఓకే. ఆ పరిస్థితి వస్తే అడుకుంటా. హ్మ్. నాకు మంచిగున్నప్పుడు ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం ఎందుకని. ఇప్పుడు మా అమ్మకి బాలేదు. హాస్పిటల్‌లో పడ్డది. సావు బతుకులుంది. అప్పుడు అడుకుంటా. హ్మ్. తప్పు లేదు. దొంగతనం చేయట్లేదు. అడుకుంటా. హ్మ్. నాకు పరిస్థితి బాలేనప్పుడు అడుకుంటా. కానీ మంచిగుండంగా కూడా దొంగేటి పేరు ఇప్పుడు నేను నటించొద్దండి నీ దగ్గర. హ్మ్. మా ఇంట్లో మా ఇల్లు ఒక్కటే పేద కాదు. హ్మ్. ప్రపంచంలో చాలా ఇండ్లున్నాయి. హ్మ్. చాలా మందికి ఫుడ్ లేదు. నా ఒక్క ఫ్యామిలీ అని కాదు. నేను ఫేమస్ ఉన్నా కాబట్టి నా ఫ్యామిలీ గురించి చెప్పుకుంటున్నా. నాకన్నా బాధపడేటోళ్ళు మా ఊర్లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్నారు. వేరే దేశాల్లో, వేరే కంట్రీలో ఉన్నారు. ఎక్కడైనా ఉన్నారు పేదవాళ్ళు. హ్మ్. నా ఇంటి గొప్ప, నా ఇంటికే బాలేదు, మా ఇల్లే గొప్ప అనుకోను నేను అది గూడా. హ్మ్. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఓకే. దేశంల. అందరూ మంచిగుండాలని కోరుకుంటా. నా కడుపే నిండాలి, నేనే తినాలని నాకిష్టం ఉండదు. అది ఓకే. ఫస్ట్ వన్. సూపర్. ఎందుకంటే నన్ను నైస్. ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నా బాధ చెప్పాను. అవును. కానీ నాకన్నా బాధపడేటోళ్ళని ఇంటర్వ్యూలు మీరు చెయ్యరు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్తున్నా. హ్మ్. వాళ్ళు గూడా ఎంత బాధపడతారో నాకు తెలుసు. నేను చూసాను కొంతమందిని కాబట్టి చెప్తున్నా. మరి మీకు మీ దగ్గర నుంచి ఇదే కంటెంట్ గావాలి. మిమ్మల్ని మారనివ్వట్లేదు కదా కొంతమంది. కనీసం ఇప్పుడు పొలవాలంటే నాకు ఇదే చెప్పు నువ్వు. నేను ఇలాగే అడుగుతాను. నువ్వు ఇలాగే చెప్పు. మనం వైరల్ అవ్వాలని అంటారు కదా! మీతో చాలా మంది అనుంటారు ఇప్పుడు. చాలా మంది. అలాంటి వాళ్ళని ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని మారనివ్వట్లేదు గదా! మీకు కనీసం డబ్బులిచ్చైనా కూర్చోబెడుతున్నారు గదా! అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకంటే నేనేం చెప్పలేను. ఏం చెప్పరా? ఎందుకంటే నా వల్ల వాళ్ళొక రూపాయి తింటారేమో! హ్మ్. నా వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటే నేను చేయగలుగుతా. ఓకే. అది గూడా నా వల్ల వాళ్ళకి ఒక రూపాయి కూడా రావాలని వాళ్ళు గూడా కోరుకుంటున్నారు. పోనీ నా వల్ల నువ్వు రూ. 100 తిన్నావనుకో, నేను నీకు అన్నం పెట్టినోడినైతా కదా రేపు. హ్మ్. అలా ఊహించుకుంటున్నా మైండ్‌లో. ఓకే. థాంక్ యూ సో మచ్ బాలు గారు.